గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆలూరు గేటు వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వారిని హెచ్చరించిన పోలీసులపై రాళ్లు రుబ్బారు. దీంతో ఇద్దరిపై జీఆర్పీ పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరిపిన స్పాట్ నుంచి రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రైలు బండిలో దోపిడీలు అనేవి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ పల్నాడుకి సంబంధించిన ప్రాంతంలో అయితే గతంలో వరకు అక్కడ ఆ ఏరియాల్లోనే ఈ రైలు బళ్లలో దొంగతనాలు జరుగుతూ ఉండేవి. కానీ అది ఇప్పుడు మైదాన ప్రాంతాలకు కూడా విస్తరించింది. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్లో అయితే మాత్రం ఈ దొంగతనాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతుంది. నిన్నటికి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈరోజు తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ప్రధానంగా ఏదైతే ఈ నిడుబ్రోలు రైల్వే స్టేషన్కి ఆలూరుకి సమీపంలో ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేటు సమీపంలో ఉన్నటువంటి ఈ సిగ్నల్కి సంబంధించినటువంటి సిగ్నల్ దగ్గర కొంతమంది అనుమానాస్పదంగా తచ్చాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి జీఆర్పీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని ప్రశ్నించినటువంటి సందర్భంలో వాళ్ళ మీద పెద్ద ఎత్తున కూడా వాళ్ళు రాళ్ళు రువ్వడంతో ఒకేసారి కూడా ఫైర్ చేయడం జరిగింది ఈ జీఆర్పీ పోలీసులు. ఇది పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే తెనాలికి సంబంధించి తెనాలి డివిజన్ పరిధిలో అయితే మాత్రం ఒక వారం రోజుల క్రితం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అప్పికట్ల సమీపంలో 4 బోగీల్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి బంగారం దొంగిలించారని చెప్పి కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లోనే ఎవరైతే జీఆర్పీ పోలీసులు ఉన్నారో ఆ పోలీసులు అయితే మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టేలా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇక్కడ దొంగతనానికి పాల్పడటం, చైన్ స్నాచింగ్కి పాల్పడటం, అదేవిధంగా కూడా ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళనైతే మాత్రం కఠినంగా శిక్షిస్తాం, అవసరమైతే కాల్పులు కూడా జరుపుతామని చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. అదేవిధంగా కూడా ఇక్కడ ప్రజెంట్ నిన్న అయితే ఈరోజు తెల్లవారుజామున అంటే 2:30 ప్రాంతంలో మాత్రం ఇక్కడ కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రైల్వే పోలీసులు మాత్రం అక్కడ పెట్రోల్ నిర్వహించడానికి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకుండా వాళ్ళ మీదకి ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీదకి రాళ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా తమ ఆత్మరక్షణ కోసం వాళ్ళైతే పోలీసులు అయితే మాత్రం కాల్పులు జరిపారు. 10 రౌండ్ల కాల్పులు, అది సామాన్యమైనటువంటి విషయం కాదు. 303 రైఫిల్ నుంచి 7 రౌండ్ కాల్పులు జరిపారు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కూడా తన పిస్టల్తో 3 రౌండ్ కాల్పులు జరిపినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి నేను గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇస్తున్నాను. ప్రజెంట్ అక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే తప్పించుకుని వెళ్ళినటువంటి ఇద్దరు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అనుమానాస్పదమైన వ్యక్తులు, వాళ్ళ కోసం అయితే పోలీసులు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రజెంట్ వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ రైల్వే శాఖకు సంబంధించినటువంటి డిఎస్పీ కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చి ఆయనైతే ప్రధానంగా కూడా వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కూడా రైలుకి సంబంధించి రైల్ సిగ్నల్స్ని ట్యాంపరింగ్ చేసి అదేవిధంగా కూడా అక్కడ రైలును ఆపటం, చైన్ లాగి ట్రైన్ ఆపటం, ఆపిన తర్వాత మహిళల నుంచి అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను దొంగిలించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. వాళ్ళని అయితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా చూస్తాము. ఒకవేళ ట్యాంపరింగ్ చేస్తూ కనుక ఈ సిగ్నల్స్ దగ్గర ట్యాంపరింగ్ చేస్తూ కనుక వాళ్ళకి కనపడినట్టయితే మాత్రం షూట్ చేయడంలో కూడా ఎటువంటి మొహమాటాలు ఉండవని తెలియజేశారు. ఆ నేపథ్యంలోనే 10 రౌండ్లు కాల్పులు జరపడం అనేది జరిగింది. అయితే వాళ్ళు తప్పించుకొని పారిపోయిన నిడుబ్రోలుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కోసం అని చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే మాత్రం ఒక పక్కన రైల్వే పోలీసులు, మరో పక్కన లోకల్ పోలీసులు, అదేవిధంగా కూడా స్పెషల్ పార్టీలు కూడా వాళ్ళ కోసం ఆ నిందితుల కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ నైన్ న్యూస్.